ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానముగా కీర్తనల గ్రంథము మొట్టమొదటి అధ్యాయము చదువుకుందారండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యారును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు కూడా సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చక్కటి వాక్యం అండి. ఈ వాక్యము చదివినప్పుడు మరి ఎలా జీవించాలో, ఎలా ఉండాలో అనేటటువంటి విషయాలు చక్కగా వ్రాయించాడండి. దుష్టులు ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున మనము నిలవకూడదు. ఎవరైనా అపహాసకులుండి అపహాస్యము చేస్తూ వెకిలితనంగా ఉన్నటువంటి వారు, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారి దగ్గర మనము ఒక్క క్షణము కూడా నిలబడకూడదు. మన సమయాన్ని వ్యర్థంగా ఉపయోగించకుండా మరి దేవుని కొరకు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు మరి దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ లోకంలో ఎవరు ధన్యులంటే యెహోవా మరి దేవుడుగా గల జనులే ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అతడు ఎలా ఉంటాడంటే అండి, నీటి కాలువల యారున నాటబడినదే. చూడండి, కాలువ పక్కన ఎవరైనా మొక్క నాటితే దానికి నీళ్లు వేయవసరం లేదు, ఎరువు కూడా వేయనవసరం లేదు. ఎప్పుడూ కూడా అది పచ్చగా చిగురుస్తూ ఫలాలను ఇస్తూ ఉంటుంది. అలా కాకుండా దేవునికి అయిష్టంగా మనము జీవించకూడదని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. చూడండి, దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారటండి. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను కూడా నిలువరంట. మరి దుష్టుని మార్గము మరి దేవునికి తెలుసు, నీతిమంతుని మార్గము దేవునికి తెలుసు. మరి చూసారు కదండి, దుష్టుల మార్గం ఎక్కడికి నడిపిస్తుంది? నాశనానికి నడిపిస్తుంది. అదే నీతిమంతుని యొక్క మార్గము అయితే కనుక మరి ఎక్కడికి? దేవుని యొక్క సన్నిధానమునికి, యెహోవాకు తెలియనంటండి. దేవుడు ఈ వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.